ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అంగ ప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అని అడుగుతున్నారండి. మనకి శ్రీవారిక ఈ అంగప్రక్షణ టికెట్లు మనకి టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంగప్రక్షణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారు పోకిలి, అదేవిధంగా ఆనంద నిలయం, మన శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడి నుంచి పడుకుని పొర్లుదండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానికలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రక్షణ అంటారు. ఈ అంగప్రక్షణ టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డు తోటి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. ఈ అంగప్రక్షణకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రక్షణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఈ అంగప్రక్షణ చేస్తున్నటువంటి సమయంలోనే శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ జరుగుతుంటుందండి. సుప్రభాత సేవ అనంతరం కూడా తోమల సేవ జరుగుతుంటుంది. ఈలోపు శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అంగప్రక్షణ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా స్వామివారి ఆలయం చుట్టూ కూడా పొడుకుని పొర్లు దండాలు పెట్టడం జరుగుతుంటుంది. ఆడవారి యొక్క అంగప్రక్షణ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ శ్రీవారి యొక్క ధ్వజస్తంభం ఉంటుంది కదండి. ఆలయానికి మనం లోపలికి వెళ్తాం కదా, మనకి స్టార్టింగ్లో కనిపించేటువంటి ధ్వజస్తంభం దగ్గర ఆడవాళ్ళందరూ కూడా వెయిటింగ్లో ఉంటే మగవారి యొక్క అంగప్రక్షణ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరికి కలిపి ముందు శ్రీవారి యొక్క దర్శనం చేయించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా అదే రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ₹10,000 దర్శనం ఉంటారు. ఈ వీళ్ళు ₹10,000 ఎవరైతే శ్రీవారి ఆలయానికి డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 విఐపి బ్రేక్ దర్శనం, అదేవిధంగా ₹1000 విఐపి రూమ్ కూడా వీళ్ళకి కేటాయించడం జరుగుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే ₹10,000 అండి. శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తుల్ని మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఇది కూడా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లల్ని కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ పోర్టల్లో కానీ ఈ అంగప్రక్షణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగానే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున మనకి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వృద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే సీనియర్ సిటిజన్లకి, దివ్యాంగులకి, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆగస్టు నెలకు సంబంధించిన కోటలో భాగంగా విడుదల చేయడం జరుగుతుందండి. దీనికోసం మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క ఏజ్ 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని మీ యొక్క ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా 24వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి శ్రీవారి యొక్క స్పెషల్ దర్శన టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి మే నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా విడుదలవడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే శ్రీవారికి ఆతిథ్యాలు కానీ, అంగప్రదక్షిణ టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ,
రూ. 300 స్పెషల్ దర్శనం కానీ ఇటువంటి ఆర్జిత సేవలు కానీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా మనకి 24వ తారీఖున మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి కోటాలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఆకర్షణ నక్షత్రం బట్టి శ్రీవారి యొక్క తిరుమల కొండపై కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు ఆన్లైన్లో అకామిడేషన్ కనుక బుక్ కాకపోతే మీరు అప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు రూమ్స్ అయితే ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇస్తారు. కాబట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 3 నెలలు ముందుగానే మనకి అప్డేట్ టీటీడీ దేవస్థానం వారు ఇస్తున్నారు కాబట్టి ముందుగానే ట్రై చేయండి. ఒకవేళ ఆన్లైన్లో అవ్వకపోయినా కూడా మీరు అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారిని మీరు అందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 25వ తారీఖున జూన్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1600 ఉంటుంది. 2 సభ్యులు అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు, బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి తిరుపతిలో అలిపిరి దగ్గరలో మనకి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామం అన్నది జరుగుతుందండి. ఇందులో మనకి పూర్తిగా వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వామం టికెట్ కాస్ట్ 1600 అని ఇద్దరికి కలిపి మనకి రూ. 300 దర్శన టికెట్ ఇందులో యాడ్ అవుతుంది. కాబట్టి టోటల్గా 2 సభ్యులకి కలిపి రూ. 1600. జూన్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మే నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామం టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి. ఇది టీటీడీకి సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మనకి ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. రేపు 25వ తారీఖున విడుదలవుతున్నాయి కాబట్టి. అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో అయితే మనకి తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ అయితే శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీరు టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా క్యూ లైన్లో నుంచుని శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కూడా అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీరు అక్కడ ఈ ఉచిత టోకెన్ అయితే తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకు అవసరం లేదు. 3వ ప్లేస్ వచ్చేసి అలిపిరి మెట్ల దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని అక్కడ కూడా మీరు టోకెన్ తీసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి 4వ ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 6 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కూడా అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి నడక మార్గాలు 2 అంటే ఒకటి అలిపిరి మెట్ల మార్గం, 2 శ్రీవారి మెట్ల మార్గం. అలిపిరి మెట్ల మార్గం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుంది. శ్రీవారి మెట్టు అయితే మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకుని శ్రీవారి మీరు అందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.